నమస్కారాలు. నేడు ఆంధ్ర వలస రావటం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఆయన ప్రజలు ఎంత ఆదరిస్తారో ఆ కుటుంబాన్ని అందరూ తెలుసు. ఆయన విలువలతో రాజకీయాలు చేశారు. మరి ఆయన కోడలు గారైన సత్యవతి గారు కూడా అదే విలువలు పాటించారు తప్ప ఈరోజు రాజకీయాలు దోచుకుంటాం, దాచుకుంటాం, దండుకుంటాం, పెంచుకుంటాం, వాకులాట ఇవే పంచిపోతాలని పాటిస్తున్నాం. దాన్ని నాకు కోరుతుంది ఒకటే, యువత ముందుకు రావాలి. యువతతోనే రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యం. ఈరోజు మాకెందుకని చెప్పి ఈరోజు వదిలేస్తారు. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని కుల మత వర్గ వనరు ఎంతో మంది మహనీయులు పోరాడి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం ఎందుకు వచ్చిందని వేళ బాగా స్టేజ్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈరోజు రాజకీయం వ్యాపారం చేశారు. నేను కోరుతుంది ఒకటే, గత ప్రభుత్వమైనా ఇప్పుడు కుడి ప్రభుత్వమైనా ప్రజలకు మంచి మానేశారు. ఈవేళ అవి వస్తే ప్రజలు ఒక బిచ్చగాలా చూస్తారు. అంటే మీరే దేవులుగా భావిస్తున్నారు. అంటే ప్రజల్ని భక్తులు అనుకుంటున్నారో బిచ్చగా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ఆ మైండ్ సెట్ మార్చడం కోరుతున్నారు. ఈవేళ రాజకీయం అనేది ప్రజాసేవ, ప్రజలు బాగుపడటం కోసం ఈవేళ వాళ్ళు కోరుకునేది పంచిపోతాలో కూడు గూడు విద్య ఆరోగ్యం ఉపాధి ఏదో కోరుకున్నారు. ఇంత మించి వాళ్ళు ఏం కోరుకుంటారు. ఇవి కూడా మీరు ఎవరైపోతున్నారంటే మనం ఏమైనా అర్థం కావట్లేదు. ఈవేళ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ప్రజెంట్ ప్రభుత్వం నారా లోకేష్ గారు, ఆయన హెచ్ఆర్డి ఐటీ శాఖ మంత్రి. మరి ఈవేళ ఆయన శాఖను వదిలేసుకొని విదేశీ పర్యటనతో రష్యా, జపాన్, కొరియా పెట్టుబడులు తెస్తానంటున్నారు. ఓ పక్కన ప్రపంచం యుద్ధాలు నడుస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా ఇంత నడుస్తుంటే ఎవరైనా సరే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారని అడుగుతున్నారు. అంటే ప్రజల్ని మభ్య పెడుతున్నారు. మేము పెట్టుబడులు తెచ్చేస్తున్నామని, ఉద్యోగాలు ఇచ్చివేస్తామని. స్థానికంగా గ్రామాల్లో కుటీర వ్యవసాయాల పరిశ్రమ డెవలప్ చేస్తే ఉపాధి వస్తుంది. ఇలాంటివి చేయట్లే. ఎంతసేపు విదేశీ మోజుల్లో మేము 99% భూమి ఇచ్చేస్తాం, ఇవి ఇచ్చేస్తాం, రైతులు ఇచ్చేస్తాం అన్నారు తప్ప స్థానికంగా యువతని ప్రోత్సహించట్లే. ఏ పార్టీ ప్రోత్సహించట్లే. మరి నాడు ఈ దేశంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది. మరి డెఫినెట్గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చూసాం. ఒక మైనార్టీ గవర్నమెంట్ని పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ గారు ఎలా పరిపాలించారు. తర్వాత పివి నరసింహ గారు ప్రధానమంత్రి అయ్యారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. చక్కగా అసలు దేశంలో ఎక్కడ మత విద్వేషాలు లేకుండా పాలించారు. ఈవేళ మతం, కులం ఈ పిలితో చచ్చిపోతున్నారు. నేను కోరుతుంది ఒకటే, ప్రజలారా మేలుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రం మంది, మనం ఉంటాం పోతాం, కానీ భావితరాలు బాగుండాలి. ఆ విషయంతో ఉండాలి తప్ప ఒక పార్టీలు పిచ్చితో పడి మన ప్రగతిని మనమే పోగొట్టుకుంటున్నాం. నేను ఒకటే పిలిపిస్తున్నాను, ప్రజలందరికీ తెలుగు శక్తి, ప్రజలు కదలాలి, యువత మేలుకోవాలి, బాధ్యత గుర్తించాలి. రాష్ట్ర భవిష్యత్తు మార్చాల్సిన సమయం ఆసమం చేస్తాను. నాడు స్వతంత్రం కోసం ఎలాగైతే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి మరియు సర్వస్వం పోరాడారో అదే పోరాటం రావాలి. ఎందుకంటే ఈ జాతిని కాపాడాలి, తెలుగు జాతిని కాపాడాలి. ఈ యుద్ధం మీకోసం నా కోసం కాదు, ఇది తెలుగు జాతి కోసం చేస్తాను. ఇవాళ మన జాతిని ఉనికి లేకుండా పోతుంది. ఈ రాజకీయ నాయకులు దోపిడీతో చేస్తున్నారు. దయచేసి ప్రజల్లో అందరూ ఏకమై పార్టీలకు అతీతంగా తెలుగు జాతి కోసం పోరాడి నిస్వార్థమైన నాయకులు మనకు కావాలి తప్ప దోపిడీ నాయకులు మనకు వద్దు. దాని రానున్న రేపు భవిష్యత్తు ఎన్నికలు 2029లో నిజమైన స్వచ్ఛమైన నాయకులు మనకు కావాలి. అలాంటి వాళ్ళు రావాలి, ముఖ్యంగా యువత రావాలి. యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు. ఈ కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్ళలో పాలన అధోగతి పాలు చేసింది. అభివృద్ధి లేదు, శూన్యం. మేము మాట్లాడితే అభివృద్ధి చేస్తామని చెప్పారు. జనాలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ ఎందుకు గెలిపించే మనకు బాధపడుతున్నారు. ఇవాళ ఇంకోటి చూసాం, నిన్న మొన్న తీవ్ర చూస్తున్నాం. జూలై 18 ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం అని చెప్పి హల్చల్ మారింది. అంటే 2009 నుంచి 17 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ దూరంగా ఉన్నా సరే ఈ రోజు కూడా ఆ పేరు ముందు జరగలే. అంటే నేను ఒకటే కోరుతున్నాను, డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ తాత ఆశయాల కోసం ఏవైతే ఆశయాలు నాటి పెట్టారో తొంగ తొక్కేశారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు మనం కోరుకుంటారు. అంటే నాయకుడు ఎప్పుడు ప్రజలను పుట్టుకు రావాలి. ఇవాళ ప్రజలు మనం కోరుకుంటున్నారు. ఆలోచించండి, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఇవాళ అన్ని పార్టీలు ఒకటే పిలిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఐ అన్ని పార్టీలకి దయచేసి మతాలు రెచ్చగొట్టబాకండి, కులాలు రెచ్చగొట్టబాకండి. తెలుగు జాతి ప్రజల కోసం పాటుపడండి. ఆంధ్రప్రదేశ్ని సగౌరవంగా నిలబడడం జరుగుతుంది తప్ప దయచేసి ప్రజలు మోసం చేయొద్దని చెప్పి మనసు చేస్తారు. లోకేష్ గారు రెడ్ బుక్ అంటారు. మిస్టర్ లోకేష్,
నీ రెడ్ బుక్ అయితే ఎమ బుక్, నీ బుక్లో నువ్వు రాసుకోవాలేమో, నా బుక్లో భగవద్ రాసి ఇంప్లిమెంట్ చేస్తాను. దాన్ని రామని వాడు భయపడ్డు. ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవాడిగా, మీ వాడిగా మీ ఇంటికి రాబోతున్నా. నాయకుడిగా కాదు, ప్రజలు యోగక్షేమాలు చూడడానికి రాబోతున్నాను. డెఫినెట్గా మార్పు తెద్దాం. మరో స్వతంత్ర పోరాటం కోసం నాంది పలకాలని చెప్పి పిలిపిస్తాను. జై హింద్.